సమాజాన్ని కాపాడదాం. ఇంత ఓపెన్ ఆఫరింగ్ ఎవరైనా ఇస్తారా? విజయసాయి రెడ్డిని నమ్మావు, నిన్ను ముంచేసి. శర్మిలాని నమ్మావు, నిన్ను రోజు చెప్తుంది ప్యాకేజ్ స్టార్. రా కలిసి పోరాడదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, వాడు సనాతన ధర్మం అంట. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవులు, నేను యుద్ధంలో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం. ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు మూర్ఖులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మవాడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్. బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతనలు ఎందుకు ఊరుకోవడం? అదో బతుక. నీకు మూవీలు లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో ఇంతమంది ఉన్నారు హాలీవుడ్ లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ 1000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు?